హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డిఎస్సి ఇంగ్లీష్ గురించి ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ చాలామంది అడుగుతున్నారు. అందుగురించే స్టోరీ రైటింగ్లో టాప్ 50+ బిట్స్ అంటే వివరిస్తూ బిట్ల రూపంలో వివరించడం జరుగుతుంది. ఇలానే మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది ఈ క్లాస్. మనకైతే డిఎస్సిలో ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ నుంచి 3 వరకు బిట్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇంకా వస్తే 4 వరకు రావచ్చు, మ్యాక్సిమం 3. కాబట్టి స్టోరీ నుంచి మ్యాక్సిమం 1 వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎక్కువ టాపిక్ కాబట్టి ఈ క్లాస్ ముందుగా విందాం. డిఎస్సిలో దాదాపుగా ఎలాంటి బిట్లు అడుగుతారు, ఎందుకంటే డైరెక్ట్ ఒక లైన్ ఇచ్చి అది ఏ సబ్ పార్ట్ అనేది అడగడం ముఖ్యంగా జరుగుతుంది. ఇంకా ఇంగ్లీష్ ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్లో ఇంపార్టెంట్ బిట్లు చూద్దాం. స్టోరీ. ద యాక్షన్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ నోన్ యాజ్ ప్లాట్. స్టోరీలో యాక్షన్ జరిగే ప్రాంతాన్ని ఏమంటామంటే ప్లాట్. ద యాక్షన్ ఆఫ్ ద స్టోరీ. స్టోరీలో యాక్షన్ జరిగే ముఖ్యమైన సంఘటన ఏది అంటే ప్లాట్. డైరెక్ట్ చాలాసార్లు ఇచ్చారు బిట్టు. అలాగే ద ప్లాట్ ఈజ్ ప్లాన్డ్ లాజికల్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ హ్యావింగ్ ఏ బిగినింగ్, మిడిల్ అండ్ ఎండ్. అంటే ప్లాట్లో బిగినింగ్, మిడిల్, ఎండ్ అనే 3 రకాలు ఉంటాయి. అది లాజికల్ సిరీస్గా ఆర్డర్లో వెళ్తుంది. అలాగే ద షార్ట్ స్టోరీ యూజువల్లీ హ్యాస్ 1 ప్లాట్, సో ఇట్ క్యాన్ బి రీడ్ ఇన్ 1 సిట్టింగ్. షార్ట్ స్టోరీలో ఒకే ఒక ప్లాట్ ఉంటుంది, సంక్షిప్తంగా కూడా ఉంటుంది. అలాగే దేర్ ఆర్ 5 ఎసెన్షియల్ పార్ట్స్ ఆఫ్ ప్లాట్. ఈ ప్లాట్లో 5 రకాల భాగాలు ఉంటాయి. అవి చూద్దాం. ఒకటవది ఇక్కడ ఎక్స్పోజిషన్. ఈ ఎక్స్పోజిషన్నే ఇంట్రొడక్షన్ అంటాం. బిగినింగ్ ఆఫ్ ద స్టోరీ, క్యారెక్టర్స్, బ్యాక్గ్రౌండ్ అండ్ సెట్టింగ్ అన్నీ కూడా ఇక్కడ రివీల్ అవుతాయి ఇంట్రొడక్షన్లో. ఇది ఫస్ట్ పార్ట్. ఈ ఇంట్రొడక్షన్లోనే ఇట్ ప్రొవైడ్స్ సెట్టింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద స్టోరీ. ఈ బ్యాక్గ్రౌండ్ అంటే స్టోరీకి కావాల్సిన సమాచారం అంతా సెట్టింగ్ చేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ ఇంట్రొడక్షన్ దెర్ ఈజ్ ఏ హుక్ సెంటెన్స్. హుక్ సెంటెన్స్ అనేది ఇంట్రొడక్షన్లో ఉంటుంది. ఏ గుడ్ స్టోరీ బిగిన్స్ విత్ ఏ హుక్ సెంటెన్స్. మంచి స్టోరీ అనేది మంచి హుక్ సెంటెన్స్తో మొదలవుతుంది. అలాగే హుక్ మీన్స్ సంథింగ్ ఇట్ గ్రాస్ప్స్ ఆర్ క్యాప్చర్స్ రీడర్స్ అటెన్షన్. చదివేవాడి సామర్థ్యాన్ని, చదివేవాడి అటెన్షన్ని ఈ కథ వైపు మళ్లించడానికి హుక్ సెంటెన్స్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్లాట్లో రెండవ పార్ట్ రైజింగ్ యాక్షన్. ఈవెంట్స్ ఇన్ ద స్టోరీ బికమ్ కాంప్లికేటెడ్. స్టోరీలో ఈవెంట్లు, సంఘటనలు కాంప్లికేటెడ్గా తయారవుతుంటే రైజింగ్ యాక్షన్లో. ద కాన్ఫ్లిక్ట్ ఈజ్ రివీల్డ్. దెర్ ఆర్ ఈవెంట్స్ బిట్వీన్ ద ఇంట్రొడక్షన్ అండ్ క్లైమాక్స్. అంటే పరిచయానికి క్లైమాక్స్కి మధ్యలోన ఉండే కాన్ఫ్లిక్ట్నే రైజింగ్ యాక్షన్గా చెప్పుకోవచ్చు. దెర్ ఆర్ 2 కాన్ఫ్లిక్ట్స్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. 2 రకాల కాన్ఫ్లిక్ట్లు ఉన్నాయి. ఈ ఇంటర్నల్, ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్ అంటే సంఘర్షణ ఏంటో చూద్దాం. ఈ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ సైకలాజికల్ కాన్ఫ్లిక్ట్స్, స్ట్రగుల్స్ విత్ వన్ సెల్ఫ్. అంటే ఒక వ్యక్తిలో తనలో తానే రకరకాల వికాసాలతో జరిగే కాన్ఫ్లిక్ట్సే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్. ఎక్స్టర్నల్ అంటే స్ట్రగుల్ విత్ ఎ ఫోర్స్ అవుట్ సైడ్ వన్స్. అంటే బయట దానితో, సపోజ్కి వాతావరణంతో అవ్వచ్చు, బయట వ్యక్తులతో అవ్వచ్చు, పరిస్థితులతో అవ్వచ్చు, ఏదైనా ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్ అవుతుంది అక్కడ. అలాగే థర్డ్ పార్ట్ ప్లాట్లో క్లైమాక్స్. ద క్లైమాక్స్ ఈజ్ ద వేర్ ద స్టోరీ రీచెస్ ఈజ్ ద మోస్ట్ డ్రామాటిక్ మూమెంట్. ఆ స్టోరీ అనేది హైయెస్ట్ పీక్స్కి వెళ్తుంది, దాన్నే క్లైమాక్స్ అని అంటాం. అలాగే టర్నింగ్ పాయింట్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ కాల్డ్ ఆల్సో క్లైమాక్స్. ఒక స్టోరీలో టర్నింగ్ పాయింట్ ఎక్కడ జరుగుతుంది అంటే ఈ క్లైమాక్స్ అనే సిచ్యువేషన్ దగ్గర జరుగుతుంది. డైరెక్ట్గా అడగొచ్చు మనకి. టర్నింగ్ పాయింట్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ కాల్డ్ ఆన్సర్ క్లైమాక్స్. అలాగే ద డ్రామాటిక్ హై పాయింట్ ఇన్ ఏ స్టోరీ ఈజ్ కాల్డ్ ఆల్సో క్లైమాక్స్. ఈ డ్రామాలో హై పాయింట్ పీక్స్కి ఎక్కడ వెళ్తుందంటే క్లైమాక్స్లోనే. అలాగే రైడర్స్ వండర్స్ వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్, విల్ ద కాన్ఫ్లిక్ట్ బీ రిజాల్వ్డ్ ఆర్ నాట్. అంటే ఈ జరిగే సంఘటన ఎలాంటి స్థితికి వెళ్తుంది, ఇది సంఘర్షణను అధిగమించదా అనే సందిగ్ధంలో మనల్ని ఉంచుతారు. దే క్లైమాక్స్. ఇన్ క్లైమాక్స్ మెయిన్ క్యారెక్టర్ రిసీవ్స్ న్యూ ఇన్ఫర్మేషన్. మెయిన్ క్యారెక్టర్లు అనేవారు కొత్త కొత్త సమాచారాన్ని ఇక్కడ గెయిన్ చేయగలుగుతారు. అలాగే ఫోర్త్ పార్ట్ ఫాలింగ్ యాక్షన్. ఇట్ ఈజ్ ఫాలోవుడ్ ఫ్రమ్ ద క్లైమాక్స్. క్లైమాక్స్కి ఫాలో అవుతూ వస్తుంది ఫాలింగ్ యాక్షన్. రెజల్యూషన్ బిగిన్స్, ఈవెంట్స్ అండ్ కాంప్లికేషన్స్ స్టార్ట్ టు ఫాల్ ఇన్ టు ప్లేస్. ఇక్కడ రెజల్యూషన్లు కానీ ఈవెంట్లు కానీ ఫాలో అవుతూ ఉంటాయి. దీస్ ఆర్ ద ఈవెంట్స్ బిట్వీన్ క్లైమాక్స్ అండ్ డెన్యూమెంట్. ఈ డెన్యూమెంట్కి క్లైమాక్స్కి మధ్యలో ఉండే సిచ్యువేషనే ఈ ఫాలింగ్ యాక్షన్ అనమాట. అలాగే ప్లాట్లో లాస్ట్ పాయింట్ రెజల్యూషన్, దీన్నే కన్క్లూజన్ అంటాం. ఎనదర్ నేమ్ ఆఫ్ రెజల్యూషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డెనోమెంట్. ఈ డెనోమెంట్ రెజల్యూషన్కి ఇంకో పేరు డెనోమెంట్. ఫైనల్ అవుట్కమ్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ ద స్టోరీ ఈజ్ రెజల్యూషన్. స్టోరీలో ఫైనల్ అవుట్కమ్నే రెజల్యూషన్ అని పేర్కొంటారు. ఇట్ ఈజ్ క్లోజింగ్ యాక్షన్ వేర్ ద ఇష్యూస్ ఆఫ్ ద ప్లాట్ ఆర్ ఫుల్లీ రిజాల్వ్డ్. ప్లాట్లో మనకిచ్చే సందిగ్ధాలని, కాన్ఫ్లిక్ట్లని
పూర్తిగా రిజాల్వ్ చేసే సిచ్యువేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే ఈ రెజల్యూషన్ లేదా కన్క్లూజన్లో జరుగుతుంది అక్కడ. అలాగే స్టోరీలో ఇంకో పార్ట్ సెట్టింగ్. ఇన్ ద స్టోరీ ద బ్యాక్గ్రౌండ్ వేర్ ద యాక్షన్ టేక్స్ ప్లేస్ ఈజ్ కాల్డ్ సెట్టింగ్. మనకి స్టోరీలో వచ్చే బ్యాక్గ్రౌండ్ కానీ యాక్షన్ ఎక్కడ జరుగుతుందో ప్లేస్ కానీ ఇవన్నీ కూడా సెట్టింగ్లో కనబడతాయి. టైమ్ అండ్ లొకేషన్ దట్ ఏ స్టోరీ టేక్స్ ప్లేస్ ఈజ్ సెట్టింగ్. ఒక స్టోరీలో టైము ఎప్పుడు జరుగుతుంది, లొకేషన్ ఎక్కడ జరుగుతుంది అనేది తెలిపే భాగమే సెట్టింగ్. పార్ట్స్ ఆఫ్ సెట్టింగ్ ప్లేస్, టైమ్, వెదర్ కండిషన్, సోషల్ కండిషన్ అండ్ మూడ్ ఆర్ అట్మాస్ఫియర్. అంటే అక్కడ జరిగే కండిషన్లు, సోషల్ కండిషన్ సాంఘికంగా, ప్లేసు, టైము, వెదర్ కండిషన్ ఇవన్నీ కూడా సెట్టింగ్లో మనకు బాగా కనబడతాయి. అలాగే ద జనరల్ మూడ్, ఫీలింగ్ ఆర్ స్పిరిట్ ఆఫ్ ఎ స్టోరీ ఈజ్ కాల్డ్ అట్మాస్ఫియర్. ఇక్కడ అట్మాస్ఫియర్ అంటే ఆ స్టోరీ ఏ మూడ్లో వెళ్తుంది, ఆ ఫీలింగ్ ఏంటి, అసలు స్పిరిట్, ఆ స్టోరీ యొక్క స్పిరిట్ ఏంటనేది చెప్తుంది అట్మాస్ఫియర్. అలాగే క్యారెక్టర్ దెర్ ఆర్ టూ మీనింగ్స్ ఫర్ క్యారెక్టర్, పర్సన్ అండ్ క్వాలిటీస్. పర్సన్ పరంగా క్యారెక్టర్ ఒకలాగా ఉంటుంది, క్వాలిటీస్ పరంగా క్యారెక్టర్ ఉంటుంది. క్లియర్ సెంటర్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ప్రొటగనిస్ట్. ఎవరి మీద డిపెండ్ అయ్యి ఎవరు స్టోరీని ముందుకు తీసుకెళ్తారో వారినే ప్రొటగనిస్ట్ అంటాం. అపోజిషన్ ఆర్ ఎనిమీ ఆఫ్ మెయిన్ క్యారెక్టర్ ఈజ్ యాంటగనిస్ట్. ప్రొటగనిస్ట్కి ఆపోజిట్గా ఎవరైతే ఉంటారో వాళ్ళని యాంటగనిస్ట్ అంటాం, అంటే ప్రతినాయకుడు, విలన్ లెక్క. ఇన్ ఎ స్టోరీ ద క్యారెక్టర్ హూ సాల్వ్ ఎ ప్రాబ్లమ్ ఆర్ ఇట్ ఈస్ ఎ పర్పస్ ఈజ్ కాల్డ్ ప్రొటగనిస్ట్. ఎవరైతే ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారో, ఎవరి పర్పస్ ప్రకారంగా ముందుకి స్టోరీ వెళ్తుందో వాళ్ళే ప్రొటగనిస్ట్. అలాగే పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఇంకో సబ్ పార్ట్. ద యాంగిల్ ఫ్రమ్ విచ్ ద స్టోరీ ఈజ్ టోల్డ్. అసలు ఈ స్టోరీ దేని ప్రకారంగా ముందుకెళ్తుంది, ఏ కోణంలో ముందుకెళ్తుందని చెప్పేదే పాయింట్ ఆఫ్ వ్యూ. పాయింట్ ఆఫ్ వ్యూ సిగ్నిఫైస్ ద వే ఏ స్టోరీ గెట్స్ టోల్డ్. అంటే ఒక స్టోరీ ఎలా చెప్పబడుతుంది, ఎలా ముందుకెళ్తుంది అని చెప్పేదే పాయింట్ ఆఫ్ వ్యూ. దెర్ ఆర్ సెవరల్ వేరియేషన్స్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ. స్టోరీ టోల్డ్ బై ద ప్రొటగనిస్ట్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్. అదే స్టోరీని ప్రొటగనిస్ట్ ఎవరైతే కథానాయకుడు ఉంటారో వాళ్ళే ఆ స్టోరీని చెప్పగలిగితే, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం మొదలు పెడితే అక్కడ స్టోరీ ఎలా ఉంటుందంటే ఫస్ట్ పర్సన్లో ముందుకెళ్తుంది. అలాగే థీమ్, ఇంకొక పార్ట్ థీమ్, సెంట్రల్ మెసేజ్, మోరల్ ఆఫ్ ద స్టోరీ అండ్ అండర్లయింగ్ మీనింగ్ ఆఫ్ ఫిక్షనల్ పీస్. అసలు ఈ స్టోరీకి సెంట్రల్ మెసేజ్, ఏ మెసేజ్ ఓరియంటెడ్గా స్టోరీ వెళ్తుంది, ఈ స్టోరీ ఇచ్చే మోరల్ ఏంటి అనేది థీమ్ చెబుతుంది. స్టోరీస్ టైటిల్ యూజువల్లీ ఎంపసైజెస్ వాట్ ద ఆథర్ ఈజ్ సేయింగ్. ఒక స్టోరీకి పెట్టే కథ యొక్క టైటిలే ఆ స్టోరీ యొక్క థీమ్కి దాదాపుగా ఆథర్ యొక్క దృష్టికి తెలుస్తుంది. కాబట్టి మనం ఒక స్టోరీ టైటిల్ చదవగానే దాని థీమ్ ఏంటో ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అంటే అవి నీతి కథల, వైజ్ఞానిక కథల, సంథింగ్ ఇలా ఏదైనా డిఫరెన్స్ మనకు తెలుస్తుంది అక్కడే. ఎగ్జాంపుల్ ఆఫ్ కామన్ థీమ్స్ లవ్, ప్రేమ మీద ఉందా, రివెంజ్, పగ, కరేజ్, ఫ్యామిలీ, సక్సెస్, ఇలా అది థీమ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా 40 నుంచి 50 వరకు ఉండే బిట్లన్నీ కూడా లాస్ట్ డిఎస్సిలో డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది, అవి ఇక్కడ వివరించడం జరుగుతుంది. ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఇన్ ఏ ప్లాట్ ఈజ్ కాల్డ్ రెజల్యూషన్. ప్లాట్లో చివరి భాగం ఏది అంటే రెజల్యూషన్. దీనికే కన్క్లూజన్ అని, డినోయ్మెంట్ అని కూడా వేరే పేర్లు ఉన్నాయి. అలాగే ఇన్ ఏ స్టోరీ వన్ డైమెన్షన్ క్యారెక్టర్ ఈజ్ కాల్డ్ ఫ్లాట్. వన్ డైమెన్షన్లో వెళ్తే దాన్ని ఫ్లాట్ అంటాం. ఇక్కడ ఫ్లాటు, డైనమిక్, స్టాటిక్ ఉంటాయి. ఫ్లాట్ అంటే వన్ డైమెన్షనల్ క్యారెక్టర్ కింద స్టోరీ వెళ్తుంది. డైనమిక్ అంటే క్యారెక్టర్ హూ డస్ గో త్రూ చేంజ్డ్ అండ్ గ్రోస్ డ్యూరింగ్ ఏ స్టోరీ. స్టోరీలో ముందుకు వెళ్తూ ఉంటే ఎక్కడో దగ్గర మార్పు చెందుతాడు, అలా ఉంటే డైనమిక్ అంటాం. క్యారెక్టర్ డస్ నాట్ గో త్రూ ఏ చేంజ్. స్టోరీ ఎంతమందికి వెళ్ళినా క్యారెక్టర్ అనేది చేంజ్ అవ్వకుండా అలాగే స్టాటిక్గా ఉంటుంది, దాన్నే స్టాటిక్ అంటాం. ఫ్లాట్, డైనమిక్, స్టాటిక్ చాలా ఇంపార్టెంట్. ఫ్లాట్ అంటే వన్ డైమెన్షనల్ క్యారెక్టర్ ఉంటుంది. అక్కడ క్యారెక్టర్ అనేది స్టోరీ బిల్డ్ అవుతూ ఉంటే గ్రోస్ అండ్ డ్యూరింగ్ ఏ చేంజ్ ఉంటుంది, అది డైనమిక్. చేంజ్ అవ్వకుండా ఉంటే అది స్టాటిక్. అలాగే ఏ ఫిక్షనల్ ప్రోజ్ టేల్ ఆఫ్ నో స్పెసిఫైడ్ లెంత్ బట్ టూ షార్ట్ టు బి పబ్లిష్డ్ యాజ్ ఎ వాల్యూమ్ ఈజ్ షార్ట్ స్టోరీ. ఒక ఫిక్షన్ అనేది చాలా షార్ట్గా ఉంది అంటే దాని పేరు షార్ట్ స్టోరీ. అలాగే ప్రోజ్ డస్ నాట్ ఇన్క్లూడ్, ప్రోజ్లో భాగం కానిది పోయిమ్. నోవెల్ కానీ, స్టోరీ కానీ, షార్ట్ స్టోరీ కానీ ఇవన్నీ కూడా ప్రోజ్లో భాగం. పోయిమ్ మాత్రం డిఫరెంట్ కేటగిరీ. అలాగే డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఒక బుక్ని దాని యొక్క కవర్ చూసి జడ్జి చేయకూడదు అని చెప్పే స్టోరీలో భాగమైన పార్ట్ ఏంటంటే థీమ్. ఎందుకంటే ఒక స్టోరీ యొక్క టైటిల్ చూడగానే దాని థీమ్ తెలుస్తుంది, కానీ టైటిల్ చూడగానే ఆ బుక్ని మనం జడ్జి చేయకూడదు అనేది థీమ్ అనేది చెప్తుంది. అలాగే ద అపోజిషన్ ఆఫ్ ఫోర్సెస్ ఎసెన్షియల్ టు ద ప్లాట్ ఈజ్ కాల్డ్ కాన్ఫ్లిక్ట్స్. ప్లాట్లో అపోజిషన్ ఫోర్సెస్ అంటే వ్యతిరేక బలాలు
ఎసెన్షియల్ అవి చాలా ఇంపార్టెంట్ ఏవి అంటే కాన్ఫ్లిక్ట్స్ అవి ఎంత బలంగా ఉంటే స్టోరీ అంత బలంగా ముందుకెళ్తుంది. అలాగే ఎండ్ ఆఫ్ ద సెంట్రల్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ నోన్ యాజ్ రెజల్యూషన్. ఒక కాన్ఫ్లిక్ట్కి ఎండ్ దానికి చివరి ముగింపు పలికేది ఏది అంటే రెజల్యూషన్. అలాగే వాట్ హ్యాస్ టు బి రిటర్న్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఒక స్టోరీకి చివరి ఏం రాయాలంటే మోరల్. అలాగే లాస్ట్ బిట్ ఆల్ ఈవెంట్స్ ఆఫ్టర్ ద క్లైమాక్స్ దట్ లెడ్ టు ద రెజల్యూషన్ ఆర్ కాల్డ్ ఫాలింగ్ యాక్షన్. క్లైమాక్స్ నుంచి రెజల్యూషన్ వైపు కదలడాన్ని ఏమంటామంటే ఫాలింగ్ యాక్షన్. ఇది ఫ్రెండ్స్ స్టోరీ గురించి టాప్ 50 బిట్స్ గత డిఎస్సిలో ఇచ్చినవి. అలాగే న్యూగా ఉన్న బిట్స్ అన్నీ కూడా డైరెక్ట్ బిట్ టు బిట్ ఇవ్వడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్.